ఆషాఢ అమావాస్య సందర్భంగా కాకినాడ జగన్నాథపురంలోని చిన్న మార్కెట్ వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా నేరేళ్లమ్మ ఆలయంలో నేరేళ్లమ్మ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సహకారంతో సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించి సేవాభావాన్ని చాటారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా బడే కృష్ణ, పినిశెట్టి సురేష్, ఎస్ అప్ను, చౌడపల్లి తాతాజీ, ఓలేటి విజయ్ కుమార్, కొప్పాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అతిథులను ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు శాంతియుతంగా అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆలయ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సందర్భంగా కొప్పాడ రమేష్ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ అందించిన సహకారంతో సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించగలిగామని తెలిపారు. భక్తులందరికీ శ్రీ షిరిడి సాయిబాబా నేరేళ్లమ్మ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి ధార్మిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆషాఢ అమావాస్యం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు, భక్తి కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా నేరేళ్ల అమ్మవారి ఆలయం వద్ద గురు పూర్ణిమ సందర్భంగా ఈ రోజు ఆదివారం నాడు అన్నదాన ప్రసాదన వితరణ జరుగుతుంది. మన ఆలయ కమిటీ, మన రమేష్ గారు, రమేష్ గారు ఆలయ కమిటీ సభ్యులతోని, సానా ఫౌండేషన్ తోని, మన సురేష్ వీళ్ళందరూ, మన కృష్ణ గారు వీళ్ళందరితోని ఈ రోజు భారీ ఎత్తున అన్నదాన వితరణ జరుగుతుంది. వేళ అమ్మవారికి, నేరేళ్లమ్మవారికి వేళ చికెన్ తో కూడా భోజనం, నాన్ వెజ్ తో భోజనం పెడుతుంది. జనం 1000 పైగా భోజనాలు ఎన్ని చేశారు. ఇప్పుడు గంటకి ఆలయ కమిటీ మొన్న మా ఏప్రిల్ 13వ తారీఖున ఆలయ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి ఇది ఎప్పుడు పండగ వాతావరణంలో ఉంది. వాతావరణంలో జానాపురంలో ఇంత మంచి చిన్న మార్కెట్ దగ్గర ఇంత భక్తి శ్రద్ధలతో జనాలు అందరూ ఇక్కడ ఆలయం వచ్చిందంటే చాలా షిరిడి సాయిబాబా మందిరం, అలాగే వినాయకుడి విగ్రహం, దత్తాత్రేయ విగ్రహం, నీలమ్మవారు, ఈ సన్నిధిలో ఈ జానాపురం కమిటీ కూడా వీళ్ళందరూ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ సభ్యులు కూడా భక్తి శ్రద్ధలతో ఎప్పుడు చాలా నిష్ఠగా, ఎప్పుడు గురువారం కానీ ఏ రోజైనా సరే ఇక్కడ భక్తి శ్రద్ధలతో అందరూ ఆడవారు కూడా చాలా కమిటీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇలాంటి కమిటీలో నేనున్నందుకు, వీళ్ళతో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఈ గుడికి ఇంకా ఎంతో అభివృద్ధి చెంది మేము అందరూ అభివృద్ధి చెందాలని ఈ జనాపురం అందరితోనే మనస్ఫూర్తిగా మన రమేష్ బాబు గారికి, మన ఆలయ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బడే కృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శిని. మరి ఈరోజు కాకినాడ జగన్నాథపురం మార్కెట్ వీధిలో వేచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా నేరేళ్లమ్మ ఆలయం నందు గురు పౌర్ణమి పురస్కరించుకుని నేరేళ్లమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఆదివారం నాడు ఇక్కడ మన పనడ హరీష్ గారు సహకారంతో ఈ రోజు ఘనంగా నీసమాసాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి మన తల హరీష్ గారు రామారామి 50 కేజీలు చికెన్ కర్రీ ఇక్కడ వండించి తీసుకొచ్చిన స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఈ గుడి ఎవరైతే ఉన్నారో మన కొప్పాడ రమేష్ గారికి, అలాగే ఈ ఆలయ కమిటీ వారికి అందరూ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ గుడి ప్రాచుర్యత ఏదైతుందో అందరికీ తెలియపరిచి గుడి మరింత అభివృద్ధి చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి భక్తులకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.